చెప్పారు. అసలు ఈ ఘటనలో భద్రతా వైఫల్యాలు ఏంటి, జనరల్ గా పార్లమెంట్ లో భద్రత ఎవరి కంట్రోల్లో ఉంటుంది, అదేవిధంగా సరిగ్గా 2001లో ఇలాంటి ఘటనే అంటే ఉగ్ర దాడి జరిగినటువంటి ఘటనలో దాదాపుగా 9 మంది బలగాలు సామాన్యులు చనిపోయినటువంటి పరిస్థితి, 5గురు ముష్కరులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్మీ రిటైర్డ్ కమాండర్ గా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏంటి ఇవాళ జరిగినటువంటి ఘటన ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. జనరల్ గా పార్లమెంట్ సెక్యూరిటీ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది సార్? పార్లమెంట్ సెక్యూరిటీ జనరల్ గా ఢిల్లీ పోలీస్ లేదా సిఆర్పిఎఫ్ బలగాల ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే కాకుండా వాళ్ళ దగ్గర పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ కూడా ఉంటారు సార్. ఓకే, అంటే ఇది సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంటుంది అనుకోవచ్చు ఒక రకంగా. అవును, దీనికి ఒక ఐపీఎస్ అధికారి బాధ్యత వహిస్తారు. ఓకే, ఇవాళ జరిగినటువంటి ఘటన చూస్తే అక్కడ జరిగినటువంటి భద్రతా వైఫల్యాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇది చాలా దుర్భాగ్యపూర్ణ సంఘటన, అలాగే దౌర్భాగ్యమైన చర్య కూడా. ఎందుకంటే మనం కొత్తగా పార్లమెంట్ భవనం కట్టుకున్నాం, అది మన పార్లమెంట్కి, మన ప్రజాస్వామ్య వ్యవస్థకి దేవాలయం లాంటిది. దాని మీద వెళ్ళి ఏదో ఆకతాయి చర్య, ఆగంతక చర్య చేయడం అనేది, అది కూడా ఈరోజు 22 ఏళ్ళు అయింది. మన 2001లో అటాక్ జరిగినప్పుడు అది సమయానికి అక్కడ ఉన్న మా ఎంపీసు, అక్కడ ఉన్న స్టాఫ్ సమయోచితంగా వాళ్ళ మీద రియాక్ట్ అవడం వల్ల పెద్ద ముప్పే తగ్గిందని అనుకుంటున్నాను. జనరల్ గా సరిగ్గా 22 సంవత్సరాల కిందట ఇవాళే ఈ రోజునే ఇలాంటి ఘటనే జరిగింది గతంలో కూడా. అయితే నేరుగా ఒక వెహికల్ లో వచ్చినటువంటి ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు వారి మీద కాల్పులు జరపడం, వీరు కూడా ప్రతి కాల్పులు జరపడం, అలా జరిగినటువంటి కాల్పుల్లో దాదాపుగా 14 మంది చనిపోయారు. అందులో ముష్కర్లు ఉన్నారు, అలాగే ఎవరైతే సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్టాఫ్ కూడా ఉన్నారు. సో అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఇప్పటి ఇన్సిడెంట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు? చాలా తేడా వచ్చింది సార్. అప్పుడు 2001లో ఒక భద్రత అనే మీద మనకు ఉన్న అవగాహన, జస్ట్ అంత కొంతకాలం ముందే కార్గిల్ జరిగింది. ఆ చర్యలు చేపట్టడంలో మన భద్రతా సీసీటీవీ కెమెరాలు కావండి, కెమెరా సర్వేలెన్స్ కావండి, డ్రోన్ కానీ, మనమంతా దీన్ని ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సర్వేలెన్స్ అంటాం, ఈజీగా అర్థమైంది. అన్ని రకాలుగా ప్రతి యాంగిల్ నుంచి కవర్ చేయడం అన్నమాట. అది 22 సంవత్సరాల్లో చాలా వృద్ధి చెందింది. ఇక్కడ మెయిన్ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ బిల్డింగ్ కొత్తగా కట్టారు. ఈ బిల్డింగ్ కొత్తగా కట్టిన పాత బిల్డింగ్ పక్కనే ఉంది. దీంట్లో ఇంకా కొన్ని చిన్న చితక పనులు మిగిలి ఉన్నాయి. ఇది తప్పకుండా ఇన్సైడర్ జాబ్ అని నేను అనుకుంటున్నాను సార్. భద్రతా వైఫల్యం తప్పకుండా హెడ్స్ మస్ట్ రోల్. అంటే సెక్యూరిటీ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. ఇప్పుడు నేను సెక్యూరిటీలో అక్కడ పనిచేసినప్పుడు ఎస్పీజీ వాళ్ళ దగ్గర వింటుండేది అంటే 99.9% విల్ నాట్ డూ 100% ఎవ్రీ టైం. మీరు ప్రతిసారి కూడా భద్రతా వైఫల్యాన్ని ఛేదిస్తూనే ఉండాలి. 99 సార్లు ఛేదించాను సార్, ఒకసారి వదిలేయండి అంటే ఈరోజు జరిగిన ఘటన జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా చాలా అలర్ట్గా, ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ, ఒక ఆర్ఎల్పీ ఎంపీ, ఇద్దరు కూడా ఇప్పుడు మనం పొలిటికల్గా మాట్లాడుకోవాలంటే రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, కానీ చాలా ధైర్యంతో వాళ్ళ ఇద్దరు వ్యక్తుల్ని ఒక వ్యక్తిని పట్టుకొని అబ్బాయి షూలోంచి కెమికల్ ఏదో తీశాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు భద్రతా వైఫల్యంలో 3-4 భాగాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ వైఫల్యం, 2 సర్వైలెన్స్ వైఫల్యం, 3 మనం మెటల్ డిటెక్టర్స్ అవి అంటాం కదా, సెన్సర్ వైఫల్యం. ఈ 3టికి కూడా సపరేట్ విభాగాలు ఉంటాయి, సపరేట్. 4-5 అంచెలు అంటున్నారు కదా, ఎలా ఉంటుంది 4-5 అంచెల వ్యవస్థలో భద్రత ఎలా అక్కడ కట్టుదిట్టంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది? తనిఖీలు కూడా ఏ స్థాయిలో జరుగుతాయి, ఎంతవరకు జరుగుతాయి? మెటల్ డిటెక్టర్ చెక్ ఉంటుంది సార్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని తీసేస్తారు, మొత్తం ఫ్రిస్కింగ్ జరుగుతుంది. మీరు చాలా సూటిగా ప్రశ్న అడుగుతున్నారు. ఆ ఫ్రిస్కింగ్ లో లోపం జరిగింది. నెంబర్ 1, మొదట ఫ్రిస్కింగ్ లో లోపం జరిగింది. 2, ఎలక్ట్రానిక్ డివైస్ వెళ్ళి బిల్డింగ్ లోపల వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ చెక్ చేస్తారు. అక్కడ కూడా లోపం, అంటే ఎవరో షూస్ విప్పలేదు, సాక్స్ విప్పలేదు, ఫ్రిస్కింగ్ జరగలేదు. ఇన్ని ఒక్కసారిగా జరగకుండా ఉన్నది అసాధ్యం. ఇన్సైడర్ అయితే తప్ప. ఇప్పుడు నేను బిల్డింగ్ బయట నుంచి లోపలికి రావాలంటే ఇవన్నీ నాకు తెలిసి ఉండాలి. ఎయిర్పోర్ట్లో మనం సెక్యూరిటీ చెక్లోకి వెళ్తాం కదా, మనకు అన్ని తెలుస్తాయి. తెలియకపోతే మనం పట్టుబడిపోతాం. నెంబర్ 3, విజిటర్స్ గ్యాలరీకి బిల్డింగ్ లోక్సభలోకి ఎంటర్ కాలేం మనం. దీనికి వేరే రూట్ ఉంటుంది, మెట్లు ఉంటాయి, దానికి వేరే మెట్లు ఉంటాయి. నేను పాత బిల్డింగ్ లోకి వెళ్ళాను. గేట్ ఉంటుంది, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీస్ వెళ్ళేటువంటి గేట్ ఒకవైపు ఉంటుంది, విజిటర్స్ వెళ్ళేటువంటి గేట్స్ ఒకవైపు ఉంటాయి. సో అంత
హాల్లోకి ఎలా ప్రవేశించారనేది మన ఇక్కడ అనుమానం. వెళ్ళడానికి వీల్లేదు సార్. ఇప్పుడు మీరు కుట్ర కోణం దాగి ఉందంటారు అంతేనా? డెఫినెట్ గా ఉండదు సార్. ఎందుకంటే నేను ఇన్వెస్టిగేషన్ ముందు మనం ఇవన్నీ మాట్లాడుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే మీరు అంటే మీకు అవగాహన ఉన్నటువంటి పరిధిలో చాలా తప్పకుండా మీరు చాలా సూటిగా మీకు అవగాహన మీకు పూర్తిగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా మనకి హెచ్చరికలు వస్తున్నాయి, వార్నింగ్లు వస్తున్నాయి. మేము పార్లమెంట్ మీద చర్య తీసుకుంటాం, లేకపోతే ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేస్తాం, లేకపోతే పలానా ఎయిర్లైన్స్ అని. వీటన్నిటి చర్యల గురించి ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి భద్రతా వైఫల్యం ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ లో జరిగింది మనం చూడాల్సి ఉంది. మరి ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, విజిటర్స్ గ్యాలరీలోంచి మీరు హౌస్ లోకి వెళ్ళడానికి రూట్ ఉండదు, దూకాల్సిందే మీరు అక్కడి నుంచి. చాలా హైట్ లో ఉంటుంది. నేను పాత బిల్డింగ్ లోకి వెళ్ళాను. సో ఇది ఇన్సైడర్ కాకుండా ఒక నార్మల్ బయట వ్యక్తికి తెలిసే అవకాశాలు చాలా 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 తక్కువ. జనరల్ గా 3 నుంచి 4 వ్యవస్థల్లో అక్కడ భద్రత ఉంటుంది, తనిఖీలు ఉంటాయి అంటారు. మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ లోనే మెటల్ డిటెక్టర్స్ అనేవి ఉంటాయి, అక్కడే ఏదైనా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అక్కడే చెక్ ఉంటుంది. ఆ తర్వాత రెండవసారి కూడా ఇలాంటి చెక్ ఉంటుంది అంటారు. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ లో ఎలాంటి చెక్స్ ఉండే అవకాశం ఉందంటారు? అక్కడ మీ పాస్ చెక్ చేస్తారు. మీ పాస్ చూపించండి అంటారు, విజిటర్స్ పాస్. విజిటర్స్ పాస్ కి సపోర్ట్ గా మీ ఐడెంటిటీ డాక్యుమెంట్స్, ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ పెట్టామా, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టామా, తర్వాత మిమ్మల్ని మీ విజిటర్స్ గ్యాలరీ వరకు తీసుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు. మీరు అక్కడ తిరుగుతున్నప్పుడు వెనక నుంచి గమనిస్తూ ఉంటారు, కెమెరాలతో సహా. మీ పక్కన వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ అన్నాను కదా, వాళ్ళు అక్కడి నుంచి గమనిస్తూ ఉంటారు. ప్లస్ ప్రతి ఎంట్రన్స్ లో ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు. జనరల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏదైనా షూట్ అండ్ సైట్ లాంటి ఆర్డర్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా? అలాంటి రైట్స్ వాళ్ళకు ఉంటాయా జనరల్ గా? ఉంటాయి సార్, డెఫినెట్ గా. ఫస్ట్ ఈజ్ టు సేవ్ ది ఎంపీస్. మీరు చూసే ఉంటారు, 1 గంట 1 నిమిషం 2 నిమిషాల మధ్య ఇది జరిగింది. అందరూ ఎంపీస్ కూడా చాలా వీళ్ళకి ఒక డ్రిల్ ఉంటుంది, ఎస్కేప్ డ్రిల్ అంటాం, లేకపోతే మనం సేఫ్ గార్డింగ్ డ్రిల్స్ అంటాం. ఈ డ్రిల్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి దాదాపు అక్కడ ఎట్ ఎనీ టైమ్ 300 to 400 ఎంపీస్ ఉంటారు అక్కడ, ప్లస్ స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరికీ ఒక డ్రిల్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ ఉంటుంది, దాంట్లోంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. ఇలా జరిగినప్పుడు 2-3 ఎంపీలు, ప్రస్తుతానికి నాకు 2 పేర్లు మాత్రమే తెలిసాయి, మిగతా వాళ్ళందరూ చాలా ధైర్యంగా ఆ వ్యక్తిని కార్నర్ చేశారు, థ్రెట్ ని మినిమైజ్ చేశారు. అతని వ్యక్తి దగ్గర ఏదైనా గన్లు ఉన్నా, బాంబులు ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కానీ ఆ కాపాడిన 4-5 వ్యక్తులకి ప్రాణం నష్టం జరిగే ఛాన్స్ ఉన్నా కానీ చాలా ధైర్యంగా వాళ్ళు అతన్ని కంట్రోల్ చేసి వాడికి కొంచెం 2 దెబ్బలు తగిలించి సెక్యూరిటీ స్టాఫ్ అందించగలిగారు. ప్రతి చోట కూడా సెక్యూరిటీ స్టాఫ్ లో హౌస్ చుట్టూ, జనరల్ గా హౌస్ లోకి ఎవరిని అలౌ చేయరు విత్ ఆర్మ్స్. ఓకే, అంటే జనరల్ గా లోపల సభలోకి ఎవరు కూడా ఆయుధాలు ఉన్నటువంటి భద్రతా బలగాలు లోపలికి అలౌ చేయరు. ఓన్లీ కేవలం స్పీకర్ అలాగే ఎంపీస్ మాత్రమే, సభ్యులు మాత్రమే ఉంటారు, అంతేనా? కరెక్ట్. సో అలాంటి టైంలో ఎంపీలే అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఆకతాయిల్ని పట్టుకున్నారంటారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు జనరల్ గా మనకు తెలిసి ఇప్పటిదాకా నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 2 లోపల వ్యక్తులు మగవాళ్ళు దూకారు విజిటర్స్ గ్యాలరీ నుంచి. బయట నుంచి ఒక 2-3 వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు, వాళ్ళు అక్కడ పట్టుబడ్డారు. అంటే ఇది మనకు తెలిసినంత వరకే, మనకు తెలియంది చాలా ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళ ఆయుధాలు వాళ్ళ దగ్గర సీజ్ చేసేసారా, లేకపోతే వీళ్ళ దగ్గర ఇన్పుట్ ఉందా, లేకపోతే వీళ్ళు మినిమైజ్ చేశారా, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతున్నా, అది ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి. మనకు తెలిసిన పబ్లిక్ డొమైన్ లో ఉన్న న్యూస్ ప్రకారం వీళ్ళ షూస్ లో ఉన్న ఒక పదార్థాన్ని తీసి వాళ్ళు కలరింగ్ చేస్తూ తానాషాహి బంద్ కరెంట్, అంటే నియంతృత్వం నశించాలనే మాటలతో వీళ్ళిద్దరిని ఎంపీస్ వాళ్ళు పట్టుకొని వాళ్ళని సెక్యూరిటీ బలగాలకు అందించడం జరిగింది. వీళ్ళు అక్కడి నుంచి దూకారు అంటే విజిటర్స్ పాస్ తో వీళ్ళు వచ్చి ఉంటారు లోపలికి. విజిటర్స్ పాస్ తో వచ్చారు అంటే జనరల్ గా ఇలాంటి వ్యక్తులు, అంటే బయట వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎవరన్నా అనుమానాస్పదంగా తిరిగేటువంటి వ్యక్తుల మీద చాలా నిఘా ఉంటుంది. అంటే దేశంలోనే పార్లమెంట్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందులోనూ అనేక సౌకర్యాలతో, సదుపాయాలతో, సెక్యూరిటీ వ్యవస్థలతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని ప్రభుత్వం చెప్తుంది. అలాంటి సందర్భంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి ఎలా చూడాలంటారు? చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. కానీ చాలా ధైర్యంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని సిచ్యువేషన్ ని చాలా మినిమైజ్ చేశారు. ఒక సెక్యూరిటీ వైఫల్యమే నిజమే, ఒక చూక్ జరిగింది, ఒక సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. కానీ సెక్యూరిటీ బ్రీచ్ జరగగానే వెంటనే దాన్ని మినిమైజ్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇది కొత్త బిల్డింగ్ లో ఇంకా 1 అరా కొన్ని ఇప్పుడు కూడా మిగిలి ఉంటాయి కదా, ఇట్ డెలిబరేట్ గా ఎవరు చేయరు.
కానీ దీని మీద తప్పకుండా చర్యలు ఉంటాయి, వాళ్ళ సెక్యూరిటీ రివ్యూ అవుతుంది. దీన్ని సెక్యూరిటీ డ్రిల్ అంటారు, సెక్యూరిటీ ప్లాన్ అంటారు. ఇవన్నీ రివ్యూ అవుతాయి అన్నమాట. అలాగే శ్యామ్ ప్రసాద్ గారు గతంలో 22 సంవత్సరాల కిందట ఇదే రోజున 2001లో పార్లమెంట్ మీద టెర్రరిస్టులు అటాక్ చేశారు. కొంతమంది అక్కడ ఎదురు కాల్పుల్లో కూడా చనిపోయినటువంటి పరిస్థితి, అలాగే ఉగ్రవాదులు కూడా కొంతమంది చనిపోయారు. అయితే ఈ ఇన్సిడెంట్ చూస్తే అప్పుడు బయట నుంచి అక్కడ ఉన్నటువంటి గేట్స్ ని బద్దలు పట్టుకొని ఒక వెహికల్ లో నుంచి నేరుగా అక్కడికి వచ్చి కనపడినటువంటి వారి మీద కాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితి అప్పట్లో జరిగింది. ఎక్కడ కూడా గేట్ లోపలికి దాటి ఎక్కడ కూడా లోక్సభలోకో పార్లమెంట్ లోపలికో వెళ్ళనివ్వకుండానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్ అంతా కూడా ఆపేసి అటాక్ చేసి వాళ్ళు కంట్రోల్ చేశారు. కానీ ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే నేరుగా లోపలికే వెళ్ళి, అంటే ఏదైనా తీసుకొని లోపలికి వెళ్ళేంతటి వైఫల్యం అక్కడ ఉంది అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే పాత బిల్డింగ్ పక్కనే కొత్త బిల్డింగ్ ఉంది సార్. పాత బిల్డింగ్ కింద ఒక మనం చర్య తీసుకోలేదు. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చుట్టూ కంచె వేసేస్తాం. పాత బిల్డింగ్ లో కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ యాక్టివిటీస్, దాన్ని మ్యూజియం గా మార్చాలా, అక్కడ ఒక స్టాఫ్ ఉన్నారు, అక్కడ పని చేస్తున్నారు. సో ముందు మెయిన్ వెహికల్ తో దాన్ని ఏమంటారంటే జరిగింది, వాళ్ళు ఎంపీ పాసెస్ స్టిక్కర్స్ తగిలించుకొని ఎంపీ వెహికల్ నంబర్స్ ఫోర్జరీ చేసి ఎంపీ వెహికల్ లో వచ్చారు. ఎంపీ వెహికల్ చూసారు, భద్రతా సిబ్బంది గేట్ ఓపెన్ చేయగానే వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళు వెంటనే ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. అవన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు అలా జరిగే ప్రశ్నే లేదు కొత్త బిల్డింగ్ లో, పాత బిల్డింగ్ లో. అందుకని వీళ్ళు ఏం చేశారు, పాత బిల్డింగ్ లోంచి కొత్త బిల్డింగ్ లోకి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. బయట నుంచి రావాలి అంటే కార్లో రావాలి, స్కూటర్లో రావాలి, లేకపోతే పెద్ద వెహికల్లో రావాలి. నా ఉద్దేశం ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళు ఇన్సైడ్ జాబ్ చేశారు. ప్లస్ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ వెంటనే జాబ్ అంటే అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు వీరికి సహకరించి ఉంటారు అంటారా? పార్లమెంట్ లో అక్కడ ఎవరైతే సెక్యూరిటీలో ఉండేటువంటి వారు కావచ్చు, లేదంటే అక్కడ విధులు నిర్వహించేటువంటి నార్మల్ స్టాఫ్ కావచ్చు, ఎవరో ఒకరు సపోర్ట్ తోనే వీళ్ళు లోపలికి వెళ్ళగలిగారు అని అంటారు. సహజంగా కదా సార్. అక్కడ నేను చెప్పాను కదా, ఎట్ ఎనీ టైం 300 to 400 రాజ్యసభ, లోక్సభ ఎంపీస్ ఉంటారు సార్ ప్రతిరోజు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది ఉంటారు, సహాయక సిబ్బంది అంటారు, పిఎస్ఓ అంటారు, పిఏలు అంటారు, తర్వాత వాళ్ళకి కేటరింగ్ వ్యవస్థ ఉంటుంది, తర్వాత గార్డెన్ వ్యవస్థ ఉంటుంది, తర్వాత జనరల్ పబ్లిక్ ఉంటుంది, విజిటర్స్ ఉంటారు. వీళ్ళందరినీ జల్లెడ పట్టి ఒక మినిమైజ్ చేయాలి అనేది ఇట్స్ హెర్క్యూలియన్ టాస్క్. ప్రతిరోజు కూడా చాలా నిబద్ధతతో చాలా శ్రద్ధగా చేయాల్సిన పని. ఇది ఒక చిన్న విషయం అనుకోవచ్చు, లేదా చాలా పెద్ద విషయాన్ని మనం అవాయిడ్ చేయగలిగామని కూడా అనుకోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఆర్మ్స్ లేవు కాబట్టి, మీరు చెప్తున్నట్టుగా కేవలం కెమికల్ మాత్రమే ఉంది కాబట్టి ఎక్కడ కూడా దీన్ని పెద్ద విషయంగా పరిగణించబడలేదు. కేవలం ప్రభుత్వం మీద ఉన్నటువంటి నిరసన తెలియజేయడానికే ఈ విధానాన్ని ఎంచుకున్నారు అనుకోవచ్చు. కానీ అదే వేరే ఉగ్రవాదులు కానీ వేరే విద్రోహ శక్తులు కానీ లోపలికి వెళ్ళి వారు ఆయుధాలతో ఇదే విధంగా లోపలికి వెళ్ళగలిగి ఉంటే అక్కడ దాదాపుగా 300 నుంచి 400 మంది ఎంపీలు ఉన్నారు. వారి మీద ఏదన్నా జరగరాని ఏదైనా జరుగుంటే ఇది ఒక పెద్ద మాయను మచ్చగానే మన దేశంలో మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉండేది కదా. డెఫినెట్ గా కదా సార్. అందుకనే ఇప్పుడు ప్రస్తుత సెక్యూరిటీ సిస్టమ్ లో అంతకు ముందున్న ఎలక్ట్రానిక్ వ్యవస్థని మనం పూర్తిగా ఓవర్హాల్ చేసాం. ఇప్పుడు మన దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, శాటిలైట్ కవరేజ్ ఉంది, సెన్సర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కంట్రోల్ రూమ్ ఉంది, సెక్యూరిటీ ప్లాన్ ఉంది, సెక్యూరిటీ 4 అంచెల 7 అంచెల వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు గన్స్ తో బాంబ్స్ తో మానవ బాంబు రాక వచ్చే ఛాన్సెస్ 0. కానీ ఇప్పుడు మనం అంటాం కదా, వీ కెన్ ఆల్వేస్ బీ ఫుల్ ప్రూఫ్, వీ కెన్ నాట్ బీ స్టూపిడ్ ప్రూఫ్. అంటే మీరు చెప్తున్నట్టుగా అనేక అంచెల్లో అక్కడ భద్రతా వ్యవస్థ ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటారు. ఎక్కడ కూడా మీరు చెప్పినట్టుగా బాంబ్స్ తోనో లేదంటే ఏదన్నా ఆర్మ్స్ తోనో ఏదన్నా ఆయుధాలతోనో వీటితో లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ ఖచ్చితంగా నిరోధిస్తారు, అడ్డుకట్టు వేస్తారు, ఆపేస్తారని కూడా అంటున్నారు. కానీ ఈ కెమికల్ ని, అంటే ఇప్పుడు ఈ స్మోక్ వచ్చేటువంటి కెమికల్ ని లోపలికి తీసుకెళ్లిన వీళ్ళు రేపు ఆయుధాలు తీసుకువెళ్ళరు అనే దానికి గ్యారంటీ ఏమన్నా ఉందంట? డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఎంక్వైరీ అనేది ఈ యాంగిల్ లోనే జరుగుతుంది. ఎంక్వైరీ ఎలా జరుగుతుంది అంటే, వీళ్ళు ఫుల్లీ ఆర్మ్డ్ గా వచ్చారు, నష్టం చేయడానికి వచ్చారు, మనం ఎలా మిస్ అయ్యాము, దాని మీద మొత్తం కంప్లీట్ గా రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి D-1 అంటాం, D-1 నుంచి ఇప్పటి వరకు ఎలా జరిగింది, గత 24-48 గంటల్లో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరితో కలిశారు, వీళ్ళ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ట్రాకింగ్ ఏమిటి, వీళ్ళు ఎక్కడ నిద్రపోయారు, వీళ్ళ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళ రూట్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా ఆరా తీసి ఇది ఒక టెర్రరిస్ట్ చర్యగా లేదా తీవ్రవాద చర్యగానే పరిగణిస్తారు ఎంక్వైరీలలో, ఆకతాయి చర్యగా పరిగణించరు. నేనేం చెప్తున్నాను అంటే, అక్కడ ఈ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమే అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా సమయానుకూలంగా
మినిమైజ్ చేయగలిగారు. సాహసోపేతంగా అక్కడ వారిని పట్టుకున్నారంటారు. మినిమైజ్ చేయగలిగారు. దాంట్లో ఇద్దరు ఎంపీ, ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ, ఇంకో ఆర్ఎల్పి ఎంపీ బేనివాల్ అని, మనూక్ నాగర్ అని, వీళ్ళిద్దరు కూడా వెంటనే ఆ వ్యక్తిని పిన్ డౌన్ చేసేసి వాడిని పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టడం స్టార్ట్ చేయకముందు అతనికి అర్థమైపోయింది టేబుల్ మీద నిలబడి. సో షూ ఓపెన్ చేసి షూ లోపల నుంచి ఒక కెమికల్ తీశాడు. ఆ కెమికల్ దేంతో మిక్స్ చేశారు ఏదో తెలియదు కానీ అది కలర్స్, నార్మల్గా మనం ఫంక్షన్స్లో వాడే కెమికల్ అది అక్కడ చేసి అక్కడ అతన్ని కంట్రోల్ చేయడం జరిగింది. సో జనరల్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ గానే మనం భావించాలి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంక్వైరీ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సో దీని తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది అంటారు? చాలా సీరియస్ గా ఉంటుంది. జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తతో పాటుగా ఎవరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటారు? చాలా సీరియస్ గా ఉంటుంది సార్. ఫస్ట్ వెంటనే మొట్టమొదట ఏం చేస్తారంటే ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఇంట్రాగేషన్ కానీ ఇంటర్వ్యూ చేయడం కానీ, నేను చెప్పాను కదా ఎలక్ట్రికల్ గా వీళ్ళు మొబైల్ సర్వేలెన్స్ పెడతారు. వీళ్ళు లాస్ట్ 24 గంటల్లో 48 గంటల్లో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు, వాళ్ళందరినీ ప్రశ్నించడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీలో ఉన్నారు, పాయింట్ 1లో ఎవరున్నారు, పాయింట్ 2లో ఎవరున్నారు, మీరేం చేశారు, మీ రిజిస్టర్ ఏది, మీ కెమెరాస్ ఏవి, ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఇవన్నీ చూడడం జరిగిన వెంటనే మొట్టమొదటి చర్యగా భద్రతా దళాలు, ఇప్పుడు రక్షణ బలగాలు మనం చూస్తున్నాం, పోలీస్ వాళ్ళకి 24 గంటలు 24/7 వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఫస్ట్ వీళ్ళు చేసే యాక్టివిటీని వాళ్ళ డ్యూటీ నుంచి తీసేస్తారు. ఆ క్షణంలో ఎవరైతే బాధ్యతలో ఉన్న వాళ్ళ పక్కకి తప్పించి వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెడతారు. ప్లస్ సస్పెన్షన్ అనేది ఎలా ఉంటుందంటే, డిపార్ట్మెంటల్ జాబ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే సీనియర్ మోస్ట్ వ్యక్తిని ఫస్ట్ సస్పెండ్ చేస్తారు. దట్ గివ్స్ ఎ మెసేజ్ ఆఫ్ సీరియస్నెస్. అంటే రేపు కూడా కార్యక్రమం జరగాలి కదా, రేపు కూడా లోక్సభ జరగాలి, రాజ్యసభ జరగాలి. Exactly, it gives a message to the nation that the security is in safe hands. Okay. So జనరల్ గా మీరు అన్నట్టుగా సిఐఎస్ఎఫ్ కంట్రోల్ లో ఉంటుంది, పార్లమెంట్ కి సంబంధించినటువంటి భద్రత అంతా కూడా మీరు అంటారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్ఎస్జీ లాంటిది దర్యాప్తు సంస్థ వచ్చే ఉన్న విచారణ చేపట్టే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా సార్. ఇప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వచ్చింది. 2 ఏళ్ల క్రితం నేను పాలనలో 6 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు, సెక్యూరిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో ఉన్నప్పుడు ప్రతిరోజు రివ్యూస్ జరుగుతాయి సార్. ప్రతి క్షణం రివ్యూ చేసుకుంటూనే ఉంటాం. నేను చాలాసార్లు ప్రధానమంత్రి మోదీ గారు కొత్తగా ప్రధానమంత్రి అయినప్పుడు 2012 నుంచి 2016 వరకు నేను అక్కడ ఉన్నాను పాలం ఎయిర్పోర్ట్లో. సో ఇప్పుడు మూమెంట్ ఉన్నా, ఇప్పుడు బయట వ్యక్తులు వచ్చిన పార్లమెంట్ ప్రతిసారి రివ్యూలు జరుగుతున్నట్టే ప్రతి క్షణం మేము గమనిస్తూనే ఉంటాం. ఏదైనా ఎప్పుడైనా కూడా జరగకూడదు. నేను చెప్పాను కదా 99.9 విల్ నాట్ డూ. We have to be safe and provide security cover 100% all the time. So NIA కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటారు ఎంక్వైరీ చేయడంలో? Definitely గా. Right sir. Thank you so much Sam. Jai Hind sir, we are happy for today. లో జాయిన్ అయ్యారు, చాలా విలువైనటువంటి సమాచారాన్ని కూడా షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పార్లమెంట్ లో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్స్. అలాగే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అదేవిధంగా కూడా సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా చాలా సీరియస్ గా దీని మీద రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా విచారణ చేపట్టి దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా దీని వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తారంటూ కూడా రిటైర్డ్ ఆర్మీ కమాండర్ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.